తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతోంది. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ గోగర్భం డ్యాం వద్దకు విస్తరించింది. రద్దీ కారణంగా దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ మరింత పెరగడంతో క్యూ లైన్లోకి వెంటనే అనుమతించడం సాధ్యం కాదని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు వెయిటింగ్ హాలులో విశ్రాంతి తీసుకుని సాయంత్రం సమయంలో క్యూ లైన్లోకి రావాలని సూచిస్తున్నారు. అయితే కొందరు భక్తులు వెంటనే క్యూ లైన్లోకి అనుమతించాలని కోరుతూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని గమనించిన విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని భక్తులకు పరిస్థితిని వివరించి నచ్చచెప్పారు. దీంతో భక్తులు శాంతించి తిరిగి వెయిటింగ్ హాళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. తిరుపతి శెట్టిపల్లె మున్సిపల్ పరిధిలో ఉన్న 70 మందికి తిరుపతి రూరల్లో జాబ్ కార్డు కేటాయించి ఏపీఓ జ్యోతిశ్రీ అవకతవకలు పాల్పడినట్లు తిరుపతి రూరల్ చెన్నయ్యగంట వాసులు ఆరోపించారు. కేంద్రం నిబంధనల మేరకు అర్బన్ పరిధిలోని వ్యక్తులకు ఉపాధి హామీ పథకంలో అవకాశం కల్పించకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏపీఓ అందుకు భిన్నంగా వ్యవహరించారని గ్రామస్తులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి ఉపాధి హామీ పనులు కూడా ఏదైతే తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉందో ఆ రూరల్ ప్రాంతంలో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే అర్బన్లో సంబంధించినటువంటి వ్యక్తుల్ని రూరల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే జాబ్ కార్డులు కూడా ఇచ్చినట్లు కూడా ఇక్కడ కొంతమంది ఆరోపిస్తున్నారు. అసలైతే ఏం జరిగిందని చెప్పి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏం జరిగింది సార్ ఇది సంబంధించి? శెట్టిపల్లిలో ఉన్నటువంటి ప్రజలు నివసిస్తున్నారు. అది మున్సిపాలిటీలో ఉండడం వల్ల అక్కడ ఉపాధి హామీ పెట్టకూడదని క్లియర్ కట్గా మన జీవో చెప్తుంది. ఏది ఉపాధి హామీ జీవో చెప్తుంది. మున్సిపాలిటీ వాళ్ళకి వర్క్ పెట్టకూడదు, వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వకూడదు అని చెప్తుంది. 2023లో అది మున్సిపాలిటీ జరిగింది. 2025-26 సంవత్సరంలో ఈ 12 మందికి మంగళంలో ఉన్నట్టుగా జాబ్ కార్డులు ఇష్యూ అయినాయి. ఇష్యూ అవడంతో పాటు వాళ్ళకి వర్క్ చేసిన బిల్లు కూడా శాంక్షన్ అయినాయి. 2,60,000 ఏమైంది? ఈ డబ్బు అంతా ఇష్యూ అయితే జరిగింది. ఎవరు వీళ్ళకి ఇటువంటి కార్డులు జాబ్ కార్డులు ఇవ్వడం ఎలా ఇచ్చారు, ఏ ప్రూఫ్స్ మీద ఇచ్చారు అని అడిగాము. మిగిలిన 43 మంది కూడా వేరే వేరే పంచాయతీల్లో, ఇది గాంధీపురం కావచ్చు, శ్రీనివాసపురం కావచ్చు, పద్మావతిపురం కావచ్చు, ఇలా పంచాయతీలలో బిల్లులు పడుతున్నాయి వీళ్ళకి. వీళ్ళు ఉండేది నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? శెట్టిపల్లి పంచాయతీ. అయితే మున్సిపాలిటీల వ్యక్తికి ఎందుకు పెడతారు? ఏం అక్కడ జనాలు లేరా? అక్కడ పంచాయతీ ప్రజలు లేరా? వాళ్ళకి ఎందుకు పెట్టడం లేదు? నిజమైన చాలామంది ఉపాధి హామీ కోసం పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఈ స్కీము చాలామంది పేదవాళ్ళకి ఆసరాగా ఉంటుంది. అటువంటి వాళ్ళు కాకుండా మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి పెట్టడం ఎంతవరకు న్యాయం అంటాం మేము. అంటే మీరు ఇప్పుడు ఈ 2025-26కి జరిగిందా? అంతకుముందులో కూడా ఏమన్నా జరిగినట్టు ఏమన్నా ఉందండి? అంతకుముందు పంచాయతీ కొనింది. ఏది 2023 శెట్టిపల్లి పంచాయతీ కొనింది. వాళ్ళు మున్సిపాలిటీకి అన్నీ మార్చేశారు. వర్క్ చేయకూడదని క్లియర్ కట్గా చెప్పారు. కానీ అక్కడ వాళ్ళకి మంగళంలో ఉన్నట్టుగా చూపించారు. అంటే ఎవరు అధికారి సంబంధించారు? ఇది దీన్ని చూసుకోవాల్సిన ఏపీఓ మేడం గారు, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. సార్ సెట్టిపల్లి మున్సిపాలిటీ నుంచి మన మంగళం దీంట్లోకంతా మొత్తం జాబ్ కార్డులు మొత్తం మార్చేసింది. ఆధార్ కార్డు అక్కడ ఆధార్ కార్డుతో ఎవరు మార్చిన ఆ మేడం పేరేంటి? జ్యోతిశ్రీ మేడం. ఓకే, జ్యోతిశ్రీ మేడం. ఆమె ఇక్కడ ఉన్నారు. ఓకే, సంబంధించి ఎవరైతే కలెక్టర్ కూడా దీనికి ప్రత్యేక అధికారిని నియమించి కూడా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా అధికారులు నియమించారు. అయితే మేడం గారు కూడా ఒకటే మనకి చెప్తున్నట్టు దీనికి సంబంధించి ఇప్పుడే వచ్చాం, దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే కూడా చేస్తున్నాం. అయితే ఈ అవినీతికి ఎవరైతే పాల్పడ్డారో ఆమెను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె కూడా మాట దాటేసినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా ఎంక్వైరీ చేయలేక నేను మీడియా ముందుకు వస్తానని చెప్పి కూడా ఆమె కూడా మాట దాటేసినటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన అధికారులు ఏదైతే ఈ కుంభకోణాన్ని గుర్తించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి.